సివిల్ కాంట్రాక్టర్ను సివిల్ కాంట్రాక్టర్ను బిల్లుల కోసం మన పీసీఏ గారి కోసం నేను ఒక 3 వర్కులు చేశాను. అది ఎల్లమ్మ టెంపుల్ కమ్యూనిటీ హాలు కొరుట్ల 18,80,000, కొరుట్ల ఆర్డీఓ ఆఫీసు 5 లక్షలు, చిన్నపల్లి కమ్యూనిటీ హాలు 4,50,000. మొత్తం 3 బిల్లుల కోసం క్వాలిటీ కంట్రోల్ అప్రూవ్ అయితే ఒక 4 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు. క్యూసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి 4 సంవత్సరాల సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏఈ గారు అంటే ఈఏ గారు అంటే ఆర్ఏ గారు, అనిల్ గారు ఒక 3 సంవత్సరాలు. ఈయనొచ్చి కూడా అంతకుముందు ఏఈ గారు వెళ్ళిపోయిండ్రు. ఈయనొచ్చి 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడు. ఏం చెప్పినా కానీ రేపు ఎల్లుండి అని అంటాడు. లాస్ట్ ఇవాళ రిలీజింగ్ ఉంది అయినది. మొన్నటి నుంచి ఎంబడ పడితే రిలీజింగ్ ఉంది, రేపు ఎత్తా ఎల్లుండి ఎత్తా అని అడిగిన 18,000 ఒప్పుకున్నాడు. డబ్బులు లంచము ఒప్పుకున్న తర్వాత 18,000 లేదు సార్ నేను 10,000 ఇస్తానంటే మొన్న బేస్తారన్నాడు 3,000 ఇచ్చాను. ఇవాళ 7,000 ఇచ్చాను. 7,000 ఇచ్చి ఏసీబీ వాళ్ళకి అప్రూవ్ అయితే ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మొత్తం ఎన్ని లక్షల బిల్లు? మొత్తము ఎన్ని అంటే 3, 5, 9, 23 లక్షలు అవుతాయి. టోటల్ 23 లక్షల బిల్లులు. 23 లక్షల బిల్లుకు 18,000కు 10,000 ఇచ్చినాడు. ఇక అది ఇప్పుడు పెద్ద అంటే మన ఇక్కడ నుంచి కన్మార్కి ఎక్కి ఆయన కన్మార్ అంటే కన్మార్ ఎక్కడికంటే అక్కడ పోవడము రావడము 10 మాటలు తిరగడము ఎక్కడ తిరిగినా కానీ అసలు పట్టించుకోవడంలో లేదు. రేపు అంటే ఎల్లుండి అంటే రేపు ఇదే పని మీద ఉన్నాడు. ఈఏ గారు ఆదిత్య సార్ రమ్మనంటే ఆదిత్య సార్ రావట్లేదు. ఈ చూసి అనిల్ గారు రమ్మంటే అనిల్ రావాలి. ఒక 6 నెలల కింద వచ్చి చెక్ చేసుకున్నాడు. చెక్ చేసుకొని వచ్చి 18,000 అడిగితే నేను 10,000 ఇస్తాను ఒప్పుకున్నాను. మొన్న 3,000 ఇచ్చాను, ఇవాళ 7,000 ఇచ్చాను. ఏసీ వరకు అప్రూవ్ చేసి పట్టించాను. నేను డిఎస్పీ కరీంనగర్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు సింగం అనిల్ కుమార్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, ఈయన విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరు కంప్లైనెంట్ 3 ఒక వర్క్స్ అయినాయి ఇంతకుముందు. ఆ వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి గాను అతను యాక్చువల్గా 18,000 డిమాండ్ చేశారు. మొన్న సాటర్డే నాడు కంప్లైనెంట్ వచ్చి రిక్వెస్ట్ చేసి దాన్ని కొంచెం తక్కువ చేయండి అని అంటే 10,000కి రిడ్యూస్ చేశారు డిమాండ్. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 3,000 రూపీస్ క్యాష్ తీసుకున్నారు. తీసుకొని ఈరోజు నిన్న మండే ట్యూస్డే రాలేదు, వెనస్డే రోజు ఈరోజు పిలిపించి మిగతా 7,000 రూపీస్ అడుగుతుంటే మేము వచ్చి ట్రాప్ చేశాము. కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. దాని మీద మేము అప్రోచ్ అది ప్రింటెడ్ అమౌంట్ 7,000 రూపీస్ క్యాష్ ఇస్తే అది క్యాష్తో పాటు పట్టుకున్నాము. హ్యాండ్ వాష్ చేస్తే కెమికల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం. మొత్తం టోటల్ అమౌంట్ 10,000 డిమాండ్. అతనికి రావాల్సిన అమౌంట్ అరౌండ్ 30 lakhs వరకు ఉంటుందండి. 30 to 30 lakhs ఉంటుంది. 30 to 30 lakhs సంబంధించి డిమాండ్ చేసి ఇంత డిమాండ్ చేసి. అండ్ మీకు మన కరీంనగర్ మొత్తం తెలంగాణ ఏసీబీ ఆఫీస్లో ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, దయచేసి ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో కరప్షన్ యాక్టివిటీస్ కొనసాగినా, ఎవరైనా కరప్షన్ పైసలు డిమాండ్ చేసిన వర్క్ పెండెన్సీ ఆఫ్ వర్క్ గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా చేయడానికి గాను ఎవరి దగ్గర నుంచి అయినా పైసలు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ 1064. ఈ 1064 కానీ మన ఏసీబీ అన్నా కానీ మాకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో పోతే ఏ కన్సర్న్ ఆఫీసర్స్ నంబర్స్ వస్తాయి. ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్వాలేదు, మీరు మాకు ఇస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.